ఆలోచించేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి చాలా రోజులు ఆయన ధర్మగంట పెట్టి ఛత్రపతి శివాజీ కేవలం పేద ప్రజలు వాళ్ళ సైన్యాన్ని కూడా చెప్పింది ఛత్రపతి శివాజీ అవ్వచ్చు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక రైతు రాజుగా కూడా ఛత్రపతి శివాజీకి ఎంతో గుర్తింపు. ఆ ధర్మగంట మోగిస్తే వాళ్ళ సమస్యను ఒక 5 నుండి 10 నిమిషాల్లో వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేవాళ్ళు. అంటే ప్రజల పట్ల అమితమైన ప్రేమ వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి ప్రజలే రాయగఢ కోట వేదికగా ఆయన జూన్ 6, 1674 ఛత్రపతి అన్న బెదిరించి రాజుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్న జీవితం. చిన్నప్పుడే చదువు లేకుండా కూడా తల్లి మాటలో వెళ్ళి తల్లి నూరం పోసిన స్వరాజ్యం, తల్లి నూరు పోసింది అన్నమాట. చిన్నప్పుడే స్వరాజ్యం కోసం పోరాడి బిడ్డను నూరు పోస్తుంది. తల్లి ఒక బీసీ బిడ్డ, దేవగిరి యాదవ సంస్థానానికి చెందిన ఒక బీసీ మహిళ. ఆమె తండ్రి లేకుండా కూడా ఈ కొడుకుని నేను పేదల ఆకర్షించడాలాగా అన్ని కులాల్ని కలుపుకపోయి ఒక సామ్రాజ్యం, స్వరాజ్యం అనే కాన్సెప్ట్ తోటి మొట్టమొదలు స్వరాజ్యం అనే కాన్సెప్ట్ జిజియాబాయి ఆయన ముందుకు వస్తుంది అనమాట. అదే స్వరాజ్యం తర్వాత భారతదేశ స్వతంత్రానికి పునాది పోసింది. పూర్ణ స్వరాజ్యం అన్నారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదలు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు జవహర్లాల్ నెహ్రూ, పూర్ణ స్వరాజ్యం. అంతకంటే ముందు అనిల్ బీసెంట్ అనే విదేశీ మహిళ ఆయన విదేశాల్లో వచ్చిందనమాట. థియోసాఫికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. భారతదేశ గొప్పతనం చెప్పడానికి హోమ్ రూల్ మూవ్మెంట్, అంటే హోమ్ రూల్, భారతీయ సమర్థులు పరిపాలన చేసుకోవడానికని ఇదే స్వరాజ్యం హోమ్ రూల్ మూవ్మెంట్ అయింది. అంటే ఒక బీసీ మహిళ తీసుకొచ్చిన స్వరాజ్యం అనే కాన్సెప్ట్ భారతదేశ స్వతంత్రానికి భారతీయ సమర్థులు వారు సమర్థవంతంగా వాళ్ళ దేశాన్ని పరిపాలించగలరు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి బ్రిటిష్ వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేసినట్టు చేసి స్వతంత్రం తీసుకొచ్చింది. కాబట్టి ఆ మాతృమూర్తి జిజియాబాయి ఎవరైతే ఉన్నారో ఈ రోజు మన ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన విశిష్టమైన దినోత్సవం. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ మాతృస్వామ్య వ్యవస్థ నెలకొల్పిన ఆ రోజున ఈ రోజు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలవుతున్న ఇన్నేళ్లకి 70 ఏళ్ళు దాటిపోయినా కూడా బలమైన పితృస్వామ్య వ్యవస్థ, బలమైన కుల వ్యవస్థలు నలిగిపోతుంటే ఆ రోజే ఛత్రపతి శివాజీ ఆయన సైన్యంగా చిన్న కులాన్ని కలుపుకు వెళ్ళారు. మనం నేను చిన్నప్పుడు జరిగిన మాల్వీలను కలుపుకుపోయింది ఆయన. కొండల పోటీ తిరిగే మాల్వీలని వాళ్ళని అందరినీ కూడా అన్ని కులాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ కలుపుకుపోయి సైన్యం తయారు చేయడం జరిగింది. సరాసరిలో కూడా ఛత్రపతి శివాజీ యుద్ధానికి పోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్యలు అడ్మినిస్ట్రేషన్ చేసేటోడు. అంటే ఇంత నికాసైన సామాజిక న్యాయాన్ని ఆ రోజైన ఆయన అమలు చేయగలిగి కాబట్టి ఆయన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి. చాలా మంది తెలియదు శివాజీ పోరాడింది ఆధిపత్యం అన్న ఆలోచనకు వ్యతిరేకంగా. అంటే ఆధిపత్యం అంటే నేనే కరెక్ట్ అని రుద్దడం ఔరంగజేబు ఉద్దాలను చూసింది అనమాట. మేమే నాగరికులం, మేమే సివిలైజ్డ్, వీళ్ళు సివిలైజ్డ్ కాదు, వీళ్ళకి చేత కాదు పరిపాలన అంటే శివాజీ అత్యంత సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి మీరు రాయగఢ కొట్టు చూడొచ్చు. మీరు మంత్రుల కోసం ఒక ప్లేస్ ఉంటది, ఫ్యామిలీ కోసం ఒక ప్లేస్ ఉంటది. మొత్తం కూడా ఈరోజు దాని స్ఫూర్తిగా తీసుకునే మన ప్రధానమంత్రి కొత్త క్వార్టర్స్ కట్టేయడం జరిగింది. సెక్రటేరియట్ అన్ని ఒకటే దగ్గర పెట్టి పిఎం క్వార్టర్స్ ఆ రోజు ఛత్రపతి శివాజీ అది అమలు చేసింది ఆయన రాయగఢ కొట్టల. కాబట్టి అంత సమర్థవంతమైన ఆలోచనతోటి ఆయన గురువులు కూడా స్పిరిచువల్ గురువులు కూడా ఆయన ఒక సంత్ రాజు అంటారు అనమాట. ఆయనని సంత్ రాజు అంటే ఏ కోరిక లేని వ్యక్తి అనమాట. ఆయన ఈ రోజు రాజ్యం వదిలేసినట్టు ఈ రోజు రెడీ అనమాట ప్రజల కోసం. ఆయన అట్లాంటి ఏ కోరిక లేకుండా నిష్కామ కర్మతోటి ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల్ని అందరినీ కలుపుకుపోయి ఒక సైన్యం తయారు చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ తయారు చేసి రైతులని ఇబ్బంది పెట్టకుండా రైతు రాజుగా, పేదల రాజుగా, ఒక ఆత్మ గౌరవం, చిన్న కులాలు కూడా ఆత్మ గౌరవంతో వాళ్ళని సైనికులను చేసి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరిగే పరిస్థితులు తీసుకొచ్చి ఆయన ఎక్కడో కొండల మొదలు పెట్టిండు. ఆయన శివనేరిలో పుట్టిండు. ఆ సహ్యాద్రి కొండల మొదలు పెట్టిన స్వరాజ్యం అన్న నినాదం ఢిల్లీ దాకింది, కింద హైదరాబాద్ కూడా వచ్చింది. ఆయన కింద హైదరాబాద్ లో కూడా అంటుంది అనమాట. ఆయన స్ఫూర్తిగానే ఎన్నో తిరుగుబాటు మొదలైనవి. స్వరాజ్యం అన్న నినాదమే ఈ రోజు నేను బీసీలకు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మనకి ఛత్రపతి శివాజీ ఇచ్చిన స్వరాజ్య నినాదం. స్వరాజ్యం అంటే సుపరిపాలన, మంచి పరిపాలన. అంటే మంచి పరిపాలన అందించే నాయకుడిని మనం తయారు చేసుకోవాలి బీసీలో. ఈ రోజు మనం తెలంగాణ పరిస్థితి చూస్తే ప్రపంచం ఎక్కడ లేని అవినీతి, లక్షల కోట్ల అవినీతి. ఇళ్ళలో మాట్లాడుకుంటూ వాడు అంత తిన్నాడు, ఇంత తిన్నాడు, 1,00,000 కోట్లు, 10,000 కోట్లు. బయట ఎవరు చెప్పంటే మీడియా పరంగా ఇండ్ల చిన్న పిల్లలు మాట్లాడుకుంటారు. అది